గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఇటీవలి వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరిశీలించారు. దాదాపు అన్ని జిల్లాల్లోని రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారని, సీఎం చంద్రబాబు 24 గంటల్లో క్షేత్రాలను పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారన్నారు. సీఎం ఇంటికి కొద్ది దూరంలోని దెబ్బతిన్న పంటలను పరిశీలించడానికి మంత్రులు, అధికారులు రాలేదని రామకృష్ణ విమర్శించారు. వెంటనే రైతులను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు రైతులను తప్పుదారి పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. పడిపోవడం వల్ల కింద పడి పాపము అంటే ప్రభుత్వాన్ని నేనైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టడంలే. ఎందుకంటే మంచి ఆశించి ఆయన ఒక పెద్ద ఈవెంట్ ఏర్పాటు చేశాడు, జనాన్ని కూడా బాగా కలిపాడు. ఎక్కడ అన్ని 26 జిల్లాల నుంచి కూడా జనాన్నంతా తీసుకొని వచ్చి చేశాడు. పాపం అంత జనాన్ని కలిపి అంత పెద్ద మీటింగ్ పెట్టడమే కాకుండా పాపం మోడీని కూడా ఆయన్ని హుషారు చేయడానికి చాలా ఇది కూడా చేశారు. అంటే ఆయనకి బాగా పొగిడారు కూడా. అది పొగిడేది ఒక్క చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణే కాకుండా లోకేష్ కూడా పొగిడాడు. మరి ఇంత పొగిడిన తర్వాత ఎట్లా మానవ మాత్రుడైనా కొద్దిగానే స్పందిస్తాడు. నేను మానవుడిని కాదు, నేను యంత్రాన్ని, నేను మొరటోన్ని అని నిరూపించుకున్నాడు ప్రధానమంత్రి. ఎందుకంటే ఏ మనిషి అయినా, అది ఏ పార్టీ వాళ్ళైనా అంత ఈవెంట్ పెట్టి అంత ఇక వాళ్ళని చేసిన తర్వాత, ఉత్సాహపరిచిన తర్వాత, పొగిడిన తర్వాత మనిషి కొద్దిగానే హృదయం స్పందిస్తుంది. అది ఎట్లా మనిషి అయినా సరే. మరి ఏం చేద్దాం, ఇలాంటి వాడు ఉన్నాడు మనకి, ఇలాంటి వాడు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయన మేము ఫస్ట్ నుంచే చెప్పాము, ఇది ఊరికి ప్రచారానికి ఉపయోగపడుతుంది తప్పితే ఏమీ కాదు అని కూడా చెప్పాను. నేను చాలా క్లియర్గా మరోమారు మీరు ప్రధానమంత్రి పిలుచుకొని వచ్చి మీరు ఏం చేస్తారు, ఒక ఈవెంట్గా మీరు పబ్లిసిటీ చేసుకుంటారు తప్పితే మీరు ఏమి కాదన్నాను. అది పాపం అది ఆయన చేశాడు. ఇంకా పాపం ఆయన ఏమి పోయినసారన్నా అదేదో ముంత మట్టి ఒక చెంబు నిండా నీళ్ళు ఇచ్చాడు. ఈసారి నీళ్లు చెంబు అవి కాకుండా ఈసారి చాక్లెట్లు ఇచ్చినాడని అన్నారు ఎవరో. మరి చాక్లెట్లు ఇస్తే తీయగా ఉంటుంది నోరు అని చెప్పి ఇచ్చిపోయినాడేమో తెలియదు. కడప జిల్లా జమలమడుగులో వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 11న ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని సందర్శించారు.